ఇవాళ హైదరాబాదు నగరంలో చిన్న చిన్న కాలనీలో గేటెడ్ కమ్యూనిటీలో కాదు ప్రపంచంతో పోటీ పడే విధంగా భారత్ ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాలలో ఎయిర్పోర్టుకు కూతవేటు దూరంలో ఒక గొప్ప నగరాన్ని ఈరోజు మన ప్రభుత్వం నిర్మిస్తుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి సంస్థ ఆ నగరంలో పెట్టుబడులు పెట్టబోతుంది. ఇవన్నీ కూడా మన భవిష్యత్ తరాల కోసమే కదా. ఆనాడు 430-40 ఏళ్ల కింద నిజాం హైదరాబాదు నగరాన్ని విస్తరిస్తే ఇవాళ ప్రపంచానికే పర్యాటక కేంద్రంగా మారింది. ప్రపంచానికే పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది హైదరాబాద్. ఆ రోజు నాకెందుకని ఆయన అనుకుని ఉంటే ఇవాళ ఇన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తుండేనా? అందుకే ఇవాళ ఎయిర్పోర్టు పక్కన 30,000 ఎకరాలల్లా ప్రపంచంలోనే గొప్ప నగరాన్ని ఇవాళ మన ప్రభుత్వం నిర్మించే ప్రయత్నం చేస్తే ఆయన ప్రభుత్వాన్ని పట్టుకొని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మీరందరూ అధికారంలో ఉన్నారని మాట్లాడుతున్నారు. నేను అడగదలుచుకున్నా, 40 ఏళ్ల రాజకీయ అనుభవం, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, పార్టీ ప్రెసిడెంట్గా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఈనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న పెద్ద మనిషి మాట్లాడే మాటలేనా? అభివృద్ధి చేస్తుంటే చేతనైతే నీ అనుభవంతోనే ఆశీర్వదించు, నీ అనుభవాన్ని ఉపయోగించి మాకు సూచనలు చేయి. ఒకవేళ ఏది నీకు ఇష్టం లేకపోతే మౌనంగా ఫామ్ హౌస్లోనే పడుకో, మేము వద్దంటలేం. కానీ వెనకటికి పురాణాలలో మనం చూసినాం, శుక్రాచార్యుని శిష్యులు మారీచుడు, సుబాహుడు అని రాక్షసులు ఉండేటోళ్ళు. దేవతలు యజ్ఞాలు యాగాలు చేస్తే శుక్రాచార్యుడి సూచనతోని మారీచుడు, సుబాహుడు వచ్చి ఆ యాగాలను యజ్ఞాలను భగ్నం చేసేటోళ్ళు. లాస్ట్కి ఏమైందే? రాముడి చేతిలో సచ్చింది. ఇవాళ కూడా శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లు ఉండు, ఓ మారీచుడు, ఓ సుబాహుడు అసెంబ్లీకి వచ్చి అడ్డం పడుతున్నారు బావా బామ్మార్దుల ముసుగులో. చివరికి రాజకీయంగా మీకు సమాధి అవుతుంది తప్ప ఇందులో మీకు వచ్చేది ఏమీ లేదు. అందుకే వాళ్ళకు కనువిప్పు కలగాలి, దేవుడు వాళ్ళకు కనువిప్పు కలిగించాలి. 10 సంవత్సరాల అధికారాన్ని అనుభవించను, 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిను, 1,000 కోట్ల రూపాయల దోపిడీ చేసిను. ఇప్పుడు ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రజలకు సహాయం అందించాలనే ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఆశించినవన్నీ ఒకటేసారి జరగకపోవచ్చు, కానీ విడతల వారీగా మనం సమస్యలు పరిష్కరించుకుంటున్నాం. కుటుంబంలో ఉండే సమస్యలు కూడా అన్నీ ఒకటేసారి పరిష్కారం అవుతాయా? మా అక్కల్ని అడుగుతున్నా, బిడ్డ పెళ్లి చేస్తే వడ్డానం అడుగుతుంది, మనం ముందే ఏం చెప్తాం? చెవులకు దుద్దులు చేసుకో, చేతికి ఉంగరం చేసుకో బిడ్డ, మళ్ళీ పంట వన్నాక నీకు ఏదైనా చేపిస్తాడు.